ఓకే. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ పైన గవర్నమెంట్ కూడా సీరియస్‌గా ఉండడం మనం చూస్తున్నాం సార్. అంటే ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఇది కాన్సెల్ అయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. అలాగే అంటే 4 వారాలే ఇచ్చారు గదా! హ్మ్. ముందస్తు బెయిల్. తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా అలా అప్లై చేసుకోవాలి. ఇది దొరుకుతుందో లేదో అన్న డౌట్ కూడా ఉంది. ఈ లీగల్‌గా ఎటువంటి పరిణామాలు లే చోటు లే లే. చేసుకునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు దీంట్లో ఏమైతదంటే ముందస్తు బెయిల్ క్యాన్సల్ కావడం అంటే సుప్రీం కోర్ట్‌కే పోవాలి. ప్రభుత్వం పోవాలి. ఓకే. ప్రభుత్వం అన్నా పోవాలి, లేకుంటే దానిలో కంప్లైనెంట్ అన్నా పోవాలి. హ్మ్. ఈ కంప్లైనెంట్ ఆయన భాస్కర్ అనేట ఆయన మనం చూస్తున్నాం. అవును. వాస్తవానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హ్మ్. ఈ భాస్కర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, భాస్కర్ అనే వ్యక్తి తమ్ముడు హ్మ్. ఆయన కూడా పోలీస్ స్టేషన్ పోయిండంట ఆ ఇన్సిడెంట్ అయినాక. ఓకే. పోయి కంప్లైంట్ పెడితే దానిలో పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పినాడు. హ్మ్. అయితే పోలీస్ వాళ్ళు ఏం చేసిరట, పోలీస్ వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి ఆ ఏదైతే రాసిండో ఆయన పోలీస్ వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైతే రాసిండో కంప్లైంట్, ఆ విషయం దాని నుండి తీపిచ్చేసిరట. ఓకే. తీపిచ్చేసి పోలీస్ వాళ్ళకి ఏం బాధ్యత లేదు అన్నట్టు రాపించుకొని కేవలం సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యత అనేది రాపియడం జరిగింది. హ్మ్. ఇప్పుడు అయితే దీనిలో ముందస్తు బెయిలు సాంకేతిక కారణాల వల్ల ఇచ్చారు. ఓకే. దీని మీద ప్రభుత్వం అంటే ముందస్తు బెయిల్ దేనిలో ఇచ్చిండ్రు, ఒక క్రిమినల్ పిటిషన్ లో ఇచ్చింది. 482 కింద ఫైల్ చేసిన క్రిమినల్ పిటిషన్ లో ఇచ్చింది. హ్మ్. దాని మీద మనం ఇక్కడ హైకోర్టులో మనం అంటే దాన్ని ఛాలెంజ్ చేయాలంటే హ్మ్. సుప్రీం కోర్టుకే పోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ప్రభుత్వం సుప్రీం కోర్టు పోదా అనే విషయం అయితే నాకు తెలియదు. హ్మ్. నాకు ఎటువంటి సమాచారం లేదు. హ్మ్. అయితే దీనిలో ముందస్తు బెయిల్ క్యాన్సల్ చేయొచ్చు అని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అవి కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే సాంకేతికంగా ఆ, ఈ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. ఏ కోర్టు అన్నా, కింది కోర్టు అన్నా కానీ, పై కోర్టు అన్నా కానీ, లేకపోతే అత్యున్నత న్యాయస్థానం కానీ పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. ఇవి సహజ న్యాయ సూత్రాలు. అయితే అల్లు అర్జున్ కు మృతి చెందిన యువతికి లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం అనేది లేదు. అంటే ఒకళ్ళు ఎప్పుడు కూడా చూసుకోలేదు, ఒకళ్ళను ఎప్పుడు కూడా కలుసుకోలేదు. అంటే దీనిలో ప్రాథమికంగా ఒక ఉద్దేశం ఉండాలి. 105 ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అయితే ఒక ఉద్దేశం ఉండాలి. ఈ కల్పబుల్ హోమిసైడ్ ఈ వ్యక్తి మృతికి కారణమవుతాను, లేకుంటే నా నిర్లక్ష్యపూరిత ధోరణిలో ఒక వ్యక్తి ఈ పలానా వ్యక్తి, ఒక వ్యక్తి కాదు, పలానా వ్యక్తి. ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ మనం నడిపిస్తుంటాం, లేకుంటే ఒక కారు నడిపిస్తుంటాం. అయితే నిర్లక్ష్యంగా మనం వివరించినాం అంటే ఎవరికైనా దెబ్బ తాకొచ్చు. అయితే ఆ వ్యక్తి పలానా వ్యక్తికి దెబ్బ తాకాలి, లేకుంటే పలానా వ్యక్తి మృతి చెందాలి అనే నిర్లక్ష్యంతో నడిపిస్తే ఆ సెక్షన్ అట్రాక్ట్. నిర్లక్ష్యం అనేది కామన్. నిర్లక్ష్యంగా నడిపేయడము లేకుంటే నిర్లక్ష్యంగా ప్రవర్తించడం కూడా శిక్ష ఉంటుంది. కాకుంటే ఇంత తీవ్రమైన శిక్ష ఉంది. సో అది నిర్లక్ష్యపూరిత కుట్ర అనేది, లేకుంటే ముందస్తుగా నిర్లక్ష్యపూరితమైన ధోరణి, లేకుంటే ముందస్తుగా పలానా వ్యక్తికి నేను హాని చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి దీనిలో ముందుగా నోటీస్ ఇచ్చి దీనిలో ప్రాథమిక దర్యాప్తు జరిపి, అంటే సుందరం గారు కూడా మొన్న ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు నేను చూశాను, సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నిరంజన్ రెడ్డి గారు చేసేటప్పుడు నేను చూశాను. అయితే ఈ సాంకేతిక అంశం అనేది ఆయన ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా పోలీస్ వారు కూడా దీనిలో అంతే బాధ్యులు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు దీనిలో సెకండ్ లింబ్ మాత్రమే అట్రాక్ట్ అవుతుంది. ముందుగా ఎట్లయితే ఒక ఉద్దేశంతో గాయపరచడము, లేకుంటే ఒక ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక వ్యక్తి మృతికి కారణం కావడము అనేది లేదు కాబట్టి, ఆ అంశం లేదు కాబట్టి నోటీసులు ఇవ్వవచ్చు, కేసు కొట్టేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మధ్యంతర బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా ఉండదు. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే కాకుంటే ఈ సెక్షన్స్ తక్కువ ఇవి ఉన్న సెక్షన్స్ పెడతారు కాబట్టి అప్పుడు రాజీ పడే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది. కాకుంటే ఈ ముందస్తు బెయిల్ రద్దు చేస్తారు అంటే అది ప్రభుత్వం పోతుందా అని మనకు తెలియదు కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయలేము.
సార్ ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో రెండు అవి అంతగా వర్తించవు అని మీరు అన్నారు ఇంతకు ముందు అల్లు అర్జున్ గారికి. మరి అంటే ఈ సెక్షన్లు వర్తించవు కాబట్టి కేసు నిలబడే అవకాశం ఉందంటారా లేదంటారా సార్? దీన్ని అంటే ఇవి పెద్ద కోర్టు ఏం వ్యాఖ్యానించింది, కోర్టు ఏం అభిప్రాయపడ్డది అంటే, అదే విధంగా వాళ్ళ అడ్వకేట్ గారు కూడా చెప్పింది ఏంటంటే తీవ్రత, వాళ్ళు పెట్టిన సెక్షన్ల తీవ్రత ఆయనకు వర్తించదు అనేది. ఆయన తప్పు చేయలేదని కోర్టు నిర్ధారించలేదు. కోర్టు ఏం చెప్పిందంటే మీరు పెట్టిన సెక్షన్ లో ఉన్న తీవ్రత ఆయనకు వర్తించదు అంటే. ఇప్పుడు మనం జనరల్ గా చెప్పొచ్చు, కామన్ గా అల్లు అర్జున్కి ఏం ఉద్దేశం ఉంటుంది ఆమెను చంపాలని, అదే విధంగా ఆ పిల్లగానికి హాని తలపెట్టాలని అల్లు అర్జున్కి ఏం మనసులో ఏం ఉండదు కదా. అతను వ్యక్తిగతంగా ఏం లేదు. కాకుంటే అతను రావడం అనేది అతని నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికి కంపల్సరీ శిక్ష పడాలి. అయితే దీనిలో ఉన్న తీవ్రత అనేది నిర్లక్ష్యంలో ఉండదు కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ వేరే ఉంటుంది. నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద విచారణ చేపట్టాలి. కాబట్టి బెయిల్ ఇచ్చే కేసు అంటే మేము బెయిల్ ఇవ్వడానికి అంగీకరిస్తున్నాము, మధ్యంతర బెయిల్ మేము ఇస్తున్నాము అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్నబ్ గోస్వామి విషయంలో కానీ, షారుఖ్ ఖాన్ విషయంలో కానీ ఇదే జరిగింది. కాబట్టి ఇంతకు ముందు చెప్పిన కొన్ని ఉత్తర్వుల ప్రకారం కోర్టు ఇటువంటి సందర్భంలో తీవ్రత బట్టి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ కేసులో కూడా మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.